సమూయేలు ప్రవక్త నూనెతో అభిషేకించాడు. కానీ వెంటనే ఆయన రెండో రోజే రాజు అవ్వలేదు. అవుతావు అని చెప్పాడే కానీ అవ్వలేదు. ఒక సందర్భం దొరికింది. గొలియాతును ఓడించిన వానికి నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు సౌలు. ఒకవేళ ఇలాగే కాబోలు నేను రాజు అవుతాను అనుకున్నాడు. గొలియాతును చంపాడు. సౌలు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. కానీ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడట. కూతురునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా చంపడానికి చూస్తున్నాడు. దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక్క నిమిషంలో గొలియాతును చంపిన దావీదు సౌలును చంపగలడు, బలముంది. కానీ దావీదు పోటీపడి ఏదో తొందరపడి సంపాదించుకుందాం, కత్తితో సాధిద్దాం అనే మనిషి